వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. శ్రీకాకుళం పట్టణంలోని బోంతవారి వీధిలో పట్టపగలు జరిగిన చోరీ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు డీఎస్పీ వై శృతి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన బమిడి జగదాంబ అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండటంతో అరిస్తే తనను చంపుతానని కత్తితో బెదిరించి తన ఒంటిపై ఉన్న బంగారు గాజులు 16, బంగారు గొలుసులు 3 మొదలుగునవి మొత్తంగా 25 తులాల బంగారు నగలు గుర్తు తెలియని 2 వ్యక్తులు దొంగిలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు ముద్దాయిలు వీళ్ళు వచ్చేసి చల్ల జంపన్న అండ్ కొడుకులు సాంబశివరావు, వీళ్ళది భద్రాచలం ఖమ్మం జిల్లా. వీళ్ళు పాకాట అండ్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. వీళ్ళు బాగా అప్పుల పాలై ఉన్నప్పుడు వీళ్ళు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే జ్యోతిష్యుడు మీరు అశ్విలి టెంపుల్కి వెళ్తే మీకు మంచి జరుగుతుందని చెప్పారు. వాళ్ళు దాని గురించి ఒక 5 months బ్యాక్ అట్లా అరసపల్లి టెంపుల్కి వచ్చి తిరిగి ఆటోలో వెళ్తున్నప్పుడు కాంప్లెక్స్కి వెళ్తున్నప్పుడు ఎవరైతే మన కంప్లైంట్ ఉన్నారో ఒక 75 year లేడీ, ఆమె కూడా ఆటో ఎక్కారు. ఆటో ఎక్కినప్పుడు ఆమె అంతా బంగారం, ఆమె ఒంటి మీద ఎప్పుడూ ఒక 10 తులాల బంగారం ఉంటుంది. అది చూసినప్పుడు వీళ్ళకి ఓకే ఇది మనం తీసుకెళ్తే మన కష్టాలు తీరిపోతాయని ఆమెతో ఆటోలోనే మాటలు కలిపి ఆమె చేతిలో లగేజ్ ఉంటే మీ ఇంటి వరకు తీసుకొస్తామని ఆవిడకి సహాయం చేస్తూ వాళ్ళ ఇంట్లో ఎవరుంటారు ఏంటి అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు రెక్కి అంతా వేసుకొని 2వ తారీఖున ఇంట్లోకి వెళ్ళి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె చేతులకి తాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డలు కుట్టేసి గోల్డ్ అంతా తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత మనం ఎక్స్టెన్సివ్గా సీసీటీవీ ఫుటేజెస్ టౌన్లో ఉన్నవన్నీ చెక్ చేసి అది అలా చెక్ చేస్తుంటే మనకి వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు. ఐడెంటిఫై అయిన తర్వాత వీళ్ళు ఒక ATM అది యూజ్ చేయడం అంతా జరిగిందనమాట. సో మనం అలా సైంటిఫిక్గా డీటెయిల్ ఇక్కడికి వచ్చారనమాట. వచ్చి చుట్టుపక్కల వాళ్ళతోటి ఇక్కడ రాబరీ జరిగింది కదా, ఎట్లా జరిగింది, ఆమె ముస్లాం ఎలా ఉందని, ఆమె ఎలా ఉందో మళ్ళీ కనుక్కోవడానికి వాళ్ళు రావడం జరిగింది. అప్పుడు మనము కొంచెం వెక్కి చేసుకుని మనం కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ఈ గోల్డ్ని తీసుకెళ్ళి ఖమ్మంలోనే దాన్ని తగ్గించినారు. ఫస్ట్ ముత్తూట్ ఫినాన్స్లో పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఏమన్నా దొరికితే ఇబ్బంది అవుతుందని ఆ గోల్డ్ మళ్ళీ వాళ్ళే విడిపించేసి దాన్ని కరిగించారు. అది వాళ్ళ దగ్గర కూడా మనం పట్టుకోవడం జరిగింది. టోటల్ ఒక ముద్దాయి దగ్గర 150 grams, ఇంకొక ముద్దాయి దగ్గర 141 grams, టోటల్ మనం దీన్ని 25 తులాలు ఇది వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ టోటల్ దీని గురించి సిఐ అంటే ఎస్పీ మేడం మనకి కంప్లీట్గా సీసీటీవీ ఫుటేజెస్ అనేది ఇంపార్టెంట్ అని ఎప్పుడూ చెప్పడం జరుగుతుంది. అదే మనం 1 townలో ఎక్కువ పెట్టడం వల్లనే ఈ క్రైమ్ డిటెక్ట్ చేయగలిగాము. సిఐ గారు, ఎస్ఐ గారు అండ్ మా క్రైమ్ టీమ్ వీళ్ళు ఫర్ ద పాస్ట్ 20 days ఆల్మోస్ట్ నైట్ 1 o'clock వరకు కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద టౌన్ స్టార్టింగ్ ఫ్రమ్ టౌన్ టు శ్రీకూర్మం అక్కడ వరకు చెక్ చేయడము, అలాగే మనం CDRs ఇవన్నీ పెట్టుకొని డబ్ కాల్స్ అన్ని చూడడం వల్ల వీళ్ళని మనం ట్రేస్ అవుట్ చేయగలిగాము. సో ఒక హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ఆ రెసిడెన్షియల్ కాలనీస్లో కానీ టౌన్స్లో ఈ షాపింగ్ మాల్స్. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్, సిఐ గారు, సన్యాస్ నాయుడు గారు అండ్ 1 town SI అండ్ ఆల్ ద క్రైమ్ టీమ్ చాలా కష్టపడి ఇది మనకి సాల్వ్ చేశారు. వీళ్ళు ఇంతకుముందు ఎటువంటి నేర చరిత్ర లేని వాళ్ళు. సో అందులో జంప్